హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎన్హెచ్ ఫన్ వ్లాగ్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చాం. ఈ ఫుల్ లెంత్ వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నామంటే అసలే సమ్మర్ కదా! చక్కగా వర్షం పడుతుంది. ఇంటి ఆరు బయట ఒక పక్షి గూడు పెట్టుకొని దాంట్లో 2 పిల్లల్ని పెట్టింది. ఆ 2 పిల్లలు ఏం జరిగినాయంటే తల్లి రావట్లేదో ఏంటో తెలీదు. ఒక 3 డేస్ నుంచి మేమేం గమనించలేదు. గమనించకపోయేసరికి ఒక పక్షి ఆ గూడులోనే చనిపోయింది. రెండో పక్షి మాటి మాటికి ఎగిరి మా ఇంటి లోపలికొస్తుంటే, ఏంట్రా ఇది ఎక్కడి నుంచి వచ్చిందని జెప్పేసి బయటకి పోయి చూసాం. అక్కడ ఈ నెస్ట్ ఉంది. ఈ నెస్ట్‌లో ఒకటి చనిపోయింది. ఆ పిల్లని తీసేసి పడేసాం పాపం. ఆ రెండో పక్షి ఏదైతే ఉందో, అది మాటి మాటికి వస్తుంటే మేము చూసాం. ఎందుకొస్తుందా అని గమనించేస్తే, దానికి ఆకలి చేస్తా సహజంగా దాని పేరు తెలీదు. ఇదే ఆ పక్షి. దీని ఫీడింగ్ అయితే నెట్‌లో చూసాం. గూగుల్‌లో చూసేసి దీనికి తగ్గ ఫీడింగ్ జేస్తున్నాం. ఫస్ట్ రోజు చాలా డల్‌గా ఉంది. ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయిందిది. ఆకలి కోసం మనం ఏలు ఇలా పెడితే అలా అని తెరుస్తుంది. ఇప్పుడు చూసావా ఎంత యాక్టివ్‌గా ఉందో? హ్మ్. ముద్దొచ్చేస్తుంది. ఆకలికి రోజు అన్నం పెడుతున్నాం గదా! 45 మినిట్స్‌కి వన్ టైమ్ ఫీడ్ చేయాలి. ప్రాణాన్ని కాపాడుతుంటే ఆనందమే వేరు. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేస్తూ ఉండండి. ఒక్కసారి ఇది ఎలా వస్తదో మన దగ్గరికి చూడండి. జంప్ చేస్తూ ఉంటదది. దానికెంత ఇష్టం అంటే ఇక్కడ భుజం మీదకెళ్ళిపోవాలి. అది దాని ప్యాషన్. అది చూడు ఎలా ఎగురుతుందో. పిట్ట కొంచెం కోత ఘనం అంటే ఇదే బహుశా. ఎంత క్యూట్‌గా ఉందో చూడు. ఇది ఇక్కడ సెటిల్ అయిపోద్ది. అది దాని పర్మనెంట్ ప్లేస్. చూసారా మహారాజులా కూర్చుందది. ఫస్ట్ రోజు భయపడింది రావడానికి. ఇప్పుడు అది మనల్ని భయపెడుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్! చెయ్యండిరా బాబు. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతూ అది కూడా నా మీద రెట్టేసేసింది. చూసారా?